అమ్మగారు మొత్తం చూడకుంటే మళ్ళీ మనం తిట్టు తిడుతుంది. ఒరే సుబ్బిగా, కొద్దిసేపు పడుకుందా. ఒరే సుబ్బి, ఏ సుబ్బి, అమ్మగారు ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదు అమ్మగారు. చూడకుండా తుడుస్తున్నా అమ్మగారు. ఈ ఎంత తుడిచినా అయ్యగారు లాగానే కర్రగా ఉంటున్నాయి కానీ తెల్లగా గాయట్లే మేడం. చాలా కానీ చేయలేదు చూడు. సరే అమ్మగారు, కూర్చుంటారు అమ్మగారు. చాయ్ పెట్టుకొస్తా. సరే తీసుకురాపో చాయ్. సరే అమ్మగారు. మంచిగా స్ట్రాంగ్గా కావాలి. సరే అమ్మగారు. బా మా అమ్మగారు చాయ్ పెట్టినా తీయగుందో లేదో చూద్దాం. తీయగుంది బాగుంది. అమ్మగారు చాయ్. అమ్మగారు అమ్మగారు బాగుంది అమ్మగారు. చాలా బాగుంది. చాలా బాగుంది అమ్మగారు. అంతే అమ్మగారు. అమ్మగారు ఏం సుబ్బి? అంత సంతోషం గురించి అమ్మగారు. ఏం లేదు సుబ్బి, మన అమ్మాయిది పెళ్లి పెట్టుకున్నాం కదా. అమ్మగారు మన అమ్మాయి గారు పెళ్ళి అమ్మగారు. పెళ్లి పెట్టుకోవాలి కదా కొంచెం. అబ్బా అమ్మగారు, అమ్మాయి గారి పెళ్ళికి కొత్త బట్టలు తీసుకొస్తారు అమ్మగారు నాకు. ఊకో సుబ్బి, కొత్త బట్టలు నీకెందుకు? మన అయ్యగారి బట్టలన్నీ పాత బట్టలన్నీ నీకేగా. పాత బట్టలు నాకేనా? పెళ్ళికి కూడా పాత బట్టలు వేసుకోవాలి అమ్మగారు. ఊకో సుబ్బి, అయ్యగారికి పాత బట్టలన్నీ మొత్తం నీకే ఇస్తాను నేను. సరే సరే అమ్మగారు. ఫోన్ వస్తుంది అమ్మగారు, మాట్లాడండి. హలో, సరే సరే. అయ్యో వేసేయా, ఎంత పని ఏం చేసేయా. అయ్యో అయ్యో వేసేయా. ఏమైంది అమ్మగారు? ఏం లేదు సుబ్బి, అమ్మాయి గారి పెళ్లి పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా. అమ్మగారు డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు కావాలి. ఎందుకు అమ్మగారు? షేర్లు బాగానే ఉన్నాయి అన్నారు అమ్మగారు. ఏడ సుబ్బి, షేర్లన్నీ డౌన్ అయిపోయినాయి కదా, బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది, షేర్స్ ఏం లేవు. షేర్ డౌన్ అయితే అమ్మగారు, మీ దోస్తులు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సింగర్లు, డాక్టర్లు, వాళ్ళందరినీ పిలిచి పార్టీ అండి అమ్మగారు. వాళ్ళే డబ్బులు ఇస్తారు. అంతేనా సుబ్బి? అంతే అమ్మగారు. అయితే వాట్సాప్లో అయితే నేను గ్రూప్లో మెసేజ్ చేస్తా. వాళ్ళకైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తారా మేడం? వాళ్ళకి మెసేజ్ చేస్తా, వాళ్ళు వస్తారు కదా, డబ్బులు ఇస్తారు. సరే సరే అమ్మగారు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అమ్మగారు. వాళ్ళు వస్తే మొత్తం నువ్వే చూసుకోవాల్సి. ఓకే అమ్మగారు, మొత్తం నేను చూసుకుంటా అమ్మగారు. ఏ సుబ్బి, గారు డోర్ కొడుతున్నారు చూడు, ఎవరు? చూస్తాం గారు. అబ్బా అమ్మగారు, మన ఇంటికి ఏసీ వచ్చింది అమ్మగారు. అమ్మగారు మన ఇంటికి ఏసీ వచ్చింది. ఏసీ వచ్చిందా? అవునమ్మగారు. ఓ డోర్ ఓపెన్ చేయి ఫస్ట్. చేసినాము గారు. చేయకుంటే కనిపిస్తుంది అమ్మగారు మీకు. ఏసయ్యా, మీరు నా కోసం తొందరగా వచ్చిరయ్యా, అందరికంటే. బా కూర్చోండి ఏసీ ఎంత చక్కగా ఉంది అమ్మగారు. ఏసీ వచ్చిండు, ఏసీ కోసం కాఫీ ఏమైనా రెడీ చేయి. సరే సరే అమ్మగారు. మీరు కూర్చోండి ఏసీ, ఒక్క నిమిషం నేను నా పని చూసుకొని వస్తా. ఏ సుబ్బి, డోర్ కొడతారు చూడు, ఎవరు వచ్చిరు? పదే చెప్పాలా నీకు? సరే అమ్మగారు, సరే అమ్మగారు. అబ్బా అమ్మగారు, హీరోయిన్ వచ్చి ఆగండి అమ్మగారు, నేను పోయి అమ్మగారిని తీసుకొస్తా. అమ్మగారు అమ్మగారు. ఎవరు సుబ్బి, ఏమైంది? అదే అమ్మగారు, మీ ఫ్రెండ్ ఉంటుందిగా, హీరోయిన్ వచ్చింది అమ్మగారు. హీరోయిన్ వచ్చిందా? అవునమ్మగారు. ఓ వెళ్దాం పద, చూద్దాం. ఓ హాయ్, నా కోసం వచ్చిరండి, థ్యాంక్ యూ సో మచ్. రండి. అబ్బా కూర్చో, అబ్బా ఇక్కడ కూర్చో. ఏంటి
ఇంత పెద్ద హీరోయిన్ని నీకోసం నా పండ్లన్నీ వదిలేసుకొని వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావేంటి నువ్వు? అయ్యో అలా అనుకుంటావేందండి? అయ్యో అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను ఏసఐని రిక్వెస్ట్ చేస్తా. ఏసఐ కొంచెం అడుగుచోరా, ఏమనుకోకుండా అడుగుచోండి. ఇక్కడ కూర్చోండి. ఫస్ట్ ప్లేస్ మీరే అండి. సుబ్బి, అమ్మగారు హీరోయిన్ వచ్చింది, నువ్వు అరేంజ్ చేస్తున్నావు. కాఫీ ఇవ్వాలని తెలీదా నీకు? ఇస్తాము గారు, ఇస్తాము గారు. అబ్బా అమ్మగారు, టీ తీసుకోండి అమ్మగారు. థ్యాంక్ యూ. అబ్బా అమ్మగారు, ఎంత తెల్లగా ఉన్నారు ఏందండి? మిమ్మల్ని ముట్టుకోవచ్చు ఒకసారి? సర్లే ముట్టుకో ఒకసారి. అబ్బా అమ్మగారు, భలే తెల్లగా ఉన్నారు అమ్మగారు. నీకు ఇలాంటి అందాలు రావు, ఇలా ఉండాలంటే పెట్టి పుట్టాలి. అంతేనా అమ్మగారు? మళ్ళొక్కసారి అమ్మగారు, మళ్ళొకసారి ముట్టుకోవచ్చు అమ్మగారు మిమ్మల్ని? సర్లే ముట్టుకో ఇంకోసారి. అబ్బా అమ్మగారు, ఏదమ్మగారు పొయ్యిల బూడిద రాసుకొని వచ్చారు? మౌనిక, మౌనిక, ఏమైందండి? ఏమైందండి? ఏంటి నా ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ వేసుకొస్తే బూడిద అది ఇది అని అంటున్నాడు ఏంటి? ఏంద్రా బూడిద అంటావేంటి? అట్లా అనొచ్చా అమ్మగారిని? ఏందమ్మగారు, అమ్మగారు మొత్తం పొయ్యిల బూడిద రాసుకొని వచ్చారు. సారీ అండి, మౌనిక బూడిద గిడిద కాదురా, ఫౌండేషన్ అది. అది ఓ అట్లా అమ్మగారు. హీరోయిన్ ఆవా. అది వేసుకుంటే నేను కూడా బాగానే హీరోలానే ఉంటాం అమ్మగారు. సారీ అండి, ఏమనుకోకండి. మీరు కూర్చోండి. నీకు టీ టిఫిన్ వేయాలని తెలీదా? కాఫీ ఏమన్నా ఉంటే చూడు, ఫస్ట్ పని చూసుకో. ఏందో పొయ్యిల బూడిద రాసుకుంటే మనం కూడా తెల్లగా ఉంటాం. ఏ సుబ్బి, డోర్ కొడుతురు చూడు. సరే అమ్మగారు. అబ్బా డాక్టర్ గారు మీరా? ఉండండి ఉండండి, మా అమ్మగారిని పిలుచుకొని వస్తా. అమ్మగారు, అమ్మగారు. ఏంది సుబ్బి, మళ్ళీ ఏమైంది? మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు అమ్మగారు. ఓ ఫ్యామిలీ డాక్టరు, అయితే మనకి మంచి ఫేమస్. మన ఫ్యామిలీ అంటావేంద్రా? మా అమ్మగారు ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ అంటావేంది? మనం మధ్యలో మా దాంట్లో నువ్వేంది? అంతేనా అమ్మగారు? మీ ఫ్యామిలీ కాదు నేను? అయ్యో. దా డోర్ తీద్దురా, లోపలికి. ఓ లోపలికి రండి. మేడం గారు, కూర్చోండి కూర్చోండి అండి. మేడం నాకేంది డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్, నాకు థర్డ్ ప్లేస్ ఎందుకు? నాకు సెకండ్ ప్లేస్ కావాలి, చేరు. అయ్యో సెకండ్ ప్లేస్. ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి, నేను ఏసైని రిక్వెస్ట్ చేస్తాను. ఏసై కొంచెం జరిగి కూర్చోరా, కూర్చోండి. ఓకే థ్యాంక్ యూ. ఏ సుబ్బి, ఓయ్ సుబ్బిగా, అమ్మగారు. డాక్టర్ వస్తే నువ్వు ఎడ ఏం చేస్తున్నావు? ఏం లేదు అమ్మగారు, మంచి కాఫీ కాఫీ ఏమని ఇవ్వాలని పెడదామని. తెలీదా? కాఫీ పెట్టాను అమ్మగారు, తీసుకొస్తా అమ్మగారు మరిగించి. తీసుకురా సుబ్బి, అబ్బా కాఫీ ఏమన్నా తాగండి. అబ్బా అబ్బా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, టీ తాగండి డాక్టర్ గారు. డాక్టర్ గారు నాకు ఒక సమస్య ఉంది డాక్టర్ గారు. చెప్పు సుబ్బి. ఏం లేదు డాక్టర్ గారు, 3 పూటలు మంచిగా ఆకలి అవుతుంది, బాగానే తింటున్నా. 4వ పూట తిందామంటే గింత కూడా పోట్లేదు అయ్యగారు. ఏం సుబ్బి? 4వ పూట తిందామంటే గింత కూడా పోట్లే, మా అమ్మగారు సొమ్ము. సుబ్బి ఏం లేదు, కొన్ని టెస్టులు రాస్తాను, మన హాస్పిటల్ ఉంది, ఆ, పోయి టెస్టులు చేసుకొని రాపో. ఎంత అయితే అయ్యగారు? ఏం లేదు, 10,000 అయితే డిస్కౌంట్ పోను. 10,000 ఏంది అయ్యగారు ఒక పూటకి? అమ్మ మౌనిక, ఏందమ్మా ఇది పిలిచి? ఓ ఏమైంది డాక్టర్ గారు, ఏమైందండి? పిలిచారు, ఒకటే ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు మీ ఏ సుబ్బి. ఏంది సుబ్బి, ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావేంది? ఏం లేదు అమ్మగారు, నాకున్న సమస్యను డాక్టర్ గారు చెప్పుకుంటే డాక్టర్ గారు 10,000 ఫీజు అంటుండు. 10,000 ఏంది? నువ్వు అట్లాంటివన్నీ అడగొద్దు కదా, వాళ్ళు గెస్ట్లు కదా. ఏమో మన ఫ్యామిలీ డాక్టర్ అని అడిగినా. మన ఏంది మన, నువ్వు వచ్చి వాళ్ళకి కాఫీ ఇవ్వు, నీ సరే. పని చూసుకో. సరే అమ్మగారు. సుబ్బు, అమ్మగారు డోర్ కొడుతురు చూడు, ఏం చేస్తున్నావు? చూస్తున్నా అమ్మగారు, చూస్తున్నా. అబ్బా ఎమ్మెల్యే గారు మీరా? ఒక్క నిమిషం అమ్మగారు, ఒక్క నిమిషం అయ్యగారు, మా అమ్మగారిని తీసుకొస్తా.
అమ్మగారు ఏంది సుబ్బి 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తారు చూసినావు. ఎమ్మెల్యే ఆయన వచ్చింది అమ్మగారు. ఓ మన ఎమ్మెల్యే వచ్చాడా మన ఇంటికి? ఆ మాట కానీ ఆయన విన్నాడు అనుకో మన ఇద్దరిని జైలేసాడు సుబ్బి. అంతేనా అమ్మగారు? అట్లా అనొద్దు. రా, రా, సరే రా. అమ్మగారు. ఓ ఓ, అన్నా నమస్తేనే. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. అన్న నా కోసం వచ్చినావే నువ్వు. అబ్బా నీకోసం వచ్చామ్మా. అన్న అస్సలు నువ్వు నా కోసం వచ్చినందుకు కూర్చో అన్న, ఇక్కడ కూర్చో అన్న. 1,00,000 ఓట్ల మెజారిటీ. 1,00,000 ఓట్ల మెజారిటీ. ఈడ 3వ సీట్ కూడా ఇవ్వకపోతే నా నిజవర్గంలో నా పేరు పోతుంది. అయ్యో అన్న ఇంత పని అయింది. ఒక్క నిమిషం అన్న నేను రిక్వెస్ట్ చేస్తాను. తొందర లేపమ్మా, లేట్ అవుతుంది, కాల్ వస్తుంది. అయ్యో ఏసయ్య కొంచెం అది జరగరా, కొంచెం ఏమనుకోకండి, అడుగుతుంది. 1,00,000 ఓట్లు. లక్ష అన్న 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 సరే. ఏ సుబ్బి, అరే ఎమ్మెల్యే వచ్చిండు, నువ్వు చూసుకోవాలని తెలియదు, కాఫీ ఇవ్వు. మన ఎమ్మెల్యే వస్తే చూసుకున్నాం గారు, మంచి చూసుకుంటాం గారు. మంచిగా. ఏంటిదమ్మా ఇది? మర్యాదకి ఏం తక్కువ రావద్దు. కాఫీ బూస్ట్ లేదా? ఓ షెట్, బూస్ట్ లేదా గారు? చూసుకోవాలి కదా నాన్న, ఎమ్మెల్యే వచ్చినప్పుడు 1,00,000 ఓట్ల మెజారిటీ. సరే గారు, ఈ ఒక్కసారి. సర్లే, లేదు ఇలా. అయ్యగారు, ఎమ్మెల్యే గారు పోయిన ఎలక్షన్లో 2,000 ఇస్తున్నారు గారు, కానీ నాకు 1,000 రూపాయలు ఇచ్చిర్రు. ఇంకొక 1,000 రూపాయలు ఎవరు నడుకోలే గారు. అమ్మాయి ట్రామ్మా. ఓ ఎమ్మెల్యే గారు అన్న పైసలు అందలేదా పంపించినాయి? ఏంది సుబ్బి? కాదమ్మ ఏంటి లొల్లి? కాదమ్మ గారు, 2,000 ఇస్తా అన్నారు, ఒక్కటే 1,000 ఇచ్చిర్రు. మరి ఎవరిని అడగాలని ఎమ్మెల్యే గారిని అడిగినా. అవన్నీ ఇప్పుడు అడుగుతారా సుబ్బి? నువ్వేమన్నా నేను? సరే అమ్మగారు. కాఫీ ఏమన్నా ఉంటే చూడు, మర్యాద. నెక్స్ట్ టైం బూస్ట్. ఓకే షుగర్ ఎక్కువ. ఓకే ఇంకా షుగర్ రాలే. ఓకే. సుబ్బి అమ్మగారు ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ చేయి. సరే అమ్మగారు. అబ్బా, ఓ మీరా అయ్యగారు? ఒక్క నిమిషం అయ్యగారు. మంచిది, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం మాట్లాడు. తమ్ముడు ప్లాట్ తీసుకోయా, చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో సూపర్ ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది, తీసుకో. ఆ ప్లాట్ బాగుంది, కూడా పక్కన అమ్మగారు కూడా పక్కన ప్లాట్ బాగుంది, చాలా బాగుంటుంది, తీసుకోను. మొన్న మెడికల్ కాలేజీకి మనమే ప్లాన్ ఇచ్చింది కూడా మనమే. ఓకేనా? తీసుకో, బాగుంటుంది, ఉండవా అని చెప్పి. అమ్మగారు ఏంది సుబ్బి? వీని భూమిని వానికి, వాని భూమిని వీడికి, ఉన్నోని భూమిని లేనోనికి అందరికి అమ్ముతాడు అమ్మగారు. ఆయన వచ్చిన అమ్మగారు. ఉన్నోడు భూమి వాడికి వీడికి కాదు, వాళ్ళని రియల్ ఎస్టేట్ అంటారు. ఏ స్టేట్ అమ్మగారు? ఏం చేద్దాం? వాళ్ళు వచ్చిరా పోదాడు. ఓ అన్న బాగున్నావా? బాగున్నా. అయ్యో ఏందమ్మా, నాకు ఈ ప్లేసా చివరి కూర్చోవాలా నేను? అయ్యో కూర్చోండి అన్న. మీరు అసలు మా కోసం వచ్చినందుకు 5వ ప్లేస్ ఇస్తావా నాకు? ఫస్ట్ ప్లేస్ కావాలి నాకు. ఫస్ట్ ప్లేస్ ఒక్క నిమిషం అన్న రిక్వెస్ట్ చేసా, కొంచెం ఏమనుకోకండి, అది జరగాలి. కూర్చోండి అన్న, కూర్చోండి. సుబ్బి అమ్మగారు కాఫీ ఏమన్నా ఇవ్వాలని తెలీదు? ఇస్తాం అమ్మగారు. కాఫీ అదే అయ్యగారు. ఏం లేదు అయ్యగారు, మీరు ఆయన భూమిని ఈయనకి, ఈయన భూమిని ఆయనకి అమ్ముతారుగా. ఒక 100 గజాలు ఉంటే గుడి చేసుకుంటాయి గారు, ఏ రాదు? ఏందమ్మా చూడండి. ఏమైందండి? ఏంది సుబ్బి, మళ్ళీ ఏంది మీ గొలవ? ఏం లేదమ్మా, గుడి చేసుకుందామని స్థలం అడిగిన, దానికే ఆయన అటు ఇటు అంటే ఏం చెప్తా. నీ కాఫీ ఏమన్నా ఉంటే చూసుకోవాలి, అవన్నీ వాళ్ళని అడగొద్దు సుబ్బి. సరే అమ్మగారు. నీ పన్ను చూసుకో. సరే అమ్మగారు. బాబు హైడ్రాలు ఇప్పించాలే అమ్మా, చెరువేమటి. సుబ్బి అమ్మగారు. సుబ్బి అమ్మగారు, డోర్ కొడుతున్నారు చూడు. చూస్తా అమ్మగారు. అబ్బో అమ్మగారు మీరా? ఒక్క నిమిషం అమ్మగారు, మా అమ్మగారు పిలుచుకొస్తా. అమ్మగారు. ఓ సుబ్బి ఏంది మళ్ళీ ఏంది? అదే అమ్మగారు, గార గొంతేసుకొని పాడుతుంటారు అమ్మగారు.
గార గొంతేసుకొని మీ దోస్తు ఉంటుంది పాడుతుంటుంది ఆమె వచ్చింది అమ్మగారు. ఓరి సుబ్బిగా ఆ, సింగర్ అంటారా? చెప్పండి అమ్మగారు. ఆయన సింగర్ కాదురా, సింగర్ అంటారు. అదే అమ్మగారు మీరు అన్నదే. చూద్దాంపా పోయి. స్టైల్ మారింది, నా రూట్ మారింది. బాగుందండి. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీరు కూర్చోండి. కాదు, టాప్ మోస్ట్ సింగర్ని నేను. నన్ను ఈ ప్లేస్లో లాస్ట్లో కూర్చోబెడతావా? నాకు ఈ ప్లేస్ అయినా కావాలి. అయ్యో ఒక్క నిమిషం అండి, నేను రిక్వెస్ట్ చేసి సరే. ఏసయ్య కొంచెం మీరు అక్కడ కూర్చోండి. ఏ సుబ్బి, గారు కాఫీ ఏమైనా ఇవ్వాలి, నేను తెలియదు. మన ఇంటికి ఎవరు వచ్చారు? సింగరు గారు అమ్మగారు మీరు మంచి తింగరుగా అమ్మగారు. సింగర్ కాదురా, సింగర్. అదే అమ్మగారు తింగరే. సింగర్. అమ్మగారు మీకోసం వేడి నీళ్ళల్లో యాలకలు వేసుకొని గోరువెచ్చగా పెట్టుకొచ్చిన అమ్మగారు, తాగండి అమ్మగారు. థ్యాంక్ యూ సుబ్బి. మీ గొంతు గరగరా అని పాట పాడతారు అమ్మగారు. నువ్వు కూడా సింగరే అంటావు కదా. అవునమ్మగారు, ఏదో ఒక నేను కూడా పాట సింగరే అమ్మగారు. మీ అమ్మగారు చెప్పారు. అవునమ్మగారు, మంచి పాడతా అమ్మగారు. నన్ను కూడా మీతో తీసుకుపోయి పాట పాడించవచ్చు అమ్మగారు. ఏదో ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, మా అమ్మగారి బట్టల్లో ఉంటుంది. సుబ్బి ఆపే, చాలు, బాగా పాడు. అంతే అమ్మగారు. సరేనా అమ్మగారు, నన్ను కూడా పాడిరాదు అమ్మగారు, సరే ప్లీజ్ అమ్మగారు. అలాగే. మౌనిక, ఏందండి, ఏమైంది? ఏంటి సుబ్బి పాట పాడి విసిగిస్తున్నాడు ఊరికే. ఏ సుబ్బి, ఏంది నీది? ఏం లేదు అమ్మగారు. సింగర్ అనుకుంటే సిందర్ అంటున్నాడు. అట్లా అంటారా? సింగరు తింగర్ కాదు. నీ పని చూసుకో. కాఫీ ఏమని చెప్పినా? ఓ తింగరికి కాఫీ కాదమ్మా, మేము పాలు అది వేడి నీళ్ళు ఇచ్చాం. ఏం తెలుసు నీకు? పని చూడు. చూస్తూనే ఉన్నా అమ్మగారు. సుబ్బి, అమ్మగారు మళ్ళీ ఎవరు డోర్ కొడుతురు? సుబ్బి, చూస్తాను చూస్తా. పదే చెప్పాలా నీకు? అబ్బా అమ్మగారు మీరు వచ్చారు అమ్మగారు. ఒక్క నిమిషం అమ్మగారు, మా అమ్మగారు తీసుకొస్తాను. అమ్మగారు ఏమైంది సుబ్బి? ఎప్పుడు మన ఇంటి మీద పడి తింటుంటుంది అమ్మగారు. అమ్మగారు వచ్చారండి. ఏ మన ఇంటి మీద పడి తినేదేంటి? మా చెల్లరా? అవునా అమ్మగారు? మా చెల్ల ఆమెదైనా నాదే, నాదైనా ఆమెదే, మా మొగుడు తప్ప. అంతేనా అమ్మగారు? అబ్బో ఎక్కడిది. సరేలే అమ్మగారు. ఓ చెల్ల, బాగున్నావు అక్క. ఓ వచ్చినావే, రావే. నువ్వు ఒక్కదాని ప్లేస్ లేదా? ఇదంతా నీ ఇల్లంతా నీదేనా? ప్లేస్ ఎందుకు? ఏడైనా నీదే మొత్తం. నీదంతా నాదంతా నీదే కదా. ఏడ కూర్చోవాలక్క నేను? ఇదంతా ఇల్లే, ప్లేసే. నువ్వు ఏడైనా కూర్చోవచ్చు, నువ్వు ఏడైనా ఉండొచ్చు. వేసే కొంచెం లేస్తారా? నువ్వు వెళ్ళిపో. అమ్మగారు అందరూ వచ్చారు కదా అమ్మగారు, మీ సమస్యను చెప్తే వాళ్ళు తీరుస్తారేమో, అడుగుదాం. నా కోసం మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు మీరందరూ నా కోసం వస్తారని నేను అనుకోలేదండి. నాది కొంచెం ప్రాబ్లం, మీరు ఆలోచించండి నా గురించి కూడా. మా అమ్మాయిది మ్యారేజ్ పెట్టుకున్నాను అనమాట. దానికోసం నాకు కొంచెం మనీ షేడ్స్ అన్నీ డౌన్ అయిపోయినాయండి. సో అమౌంట్ అంతా నాకు అందలేదు. దానివల్ల మీరు నాకు వచ్చినందుకు సహాయం చేస్తే మీరు ఎప్పటికీ నేను మిమ్మల్ని మర్చిపోలేను. ఏమనుకోకుండా మీరు నాకు కొంచెం ఈ మా అమ్మాయి మ్యారేజ్ కోసం మీరు అమౌంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సారీ మౌనిక, మొన్ననే ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నీకు పైసలు ఇవ్వాలంటే నా దగ్గర లేవు. నీకు కావాలంటే ఫ్రీగా ఒక సెల్ఫీ ఇస్తా, తీసుకో. సారీ మౌనిక. అయ్యో అన్నా, మీరు సారీ అమ్మా, పెళ్ళి కార్డు ఇవ్వండి, పెళ్ళికి వచ్చి కలిసిపోతాం మేము. ఓకేనా? మొన్ననే హాస్పిటల్ కట్టాను, అమౌంట్ అంతా స్ట్రక్ అయిపోయాయి అక్కడ. సరేనా? సరే అమ్మా. అన్నా మీరు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందండి.
సభకు నమస్కారం. చెప్పమ్మా. నా అమౌంట్ మీరు కూడా కొంచెం నాకు ఇస్తే బాగుంటుంది అన్న. నా చేద్దాం గురించి చేద్దాం. మీరైనా తెలుగు రాష్ట్రాల 2 పార్లమెంట్లో పెట్టి నీకు బిల్లు వచ్చే విధంగా నేను దీవిస్తున్నాను. ఓకే అమ్మా, కలుస్తామ్మా. అన్న కొంచెం అమౌంట్ చూసుకోమ్మా, వెళ్ళి నెక్స్ట్ వాళ్ళని చూసుకో. సుమన్ అన్న. అన్న మీరైనా కొంచెం ఖచ్చితంగా చేయాలనే ఉందిరా, కానీ అంతా రియలిస్ట్ అంతా డౌన్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దాం ఖచ్చితంగా. అన్న మౌనిక, ఇప్పుడే మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది, కాల్ వచ్చింది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. చెల్లా, అక్క చెప్పక్క. అసలు నువ్వే లాస్ట్. నాకు అమౌంట్ ఎలా అయినా చూడాలి చెల్లా. అంత చాలా టైట్గా ఉంది పొజిషన్. నా కూతురు పెళ్ళి పెట్టుకున్నాం కదా అక్క నీకు తెలుసుగా అక్క నా గురించి, నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసుగా అక్క. పిల్లలకి చదువు కోసం ఫీజు కట్టడానికే నీ దగ్గరకు వచ్చిన. నాకు ఫీజు ఇవ్వచ్చుగా అక్క పిల్లలకి. అక్క సర్లే అక్క, పోతున్నా, బాయ్. అక్క షాపింగ్ పోయేటప్పుడు పిలువు, శారీ కొనుక్కుందాం. ఏసయ్యా, ఇంత పని అయింది. ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలేరా? అమ్మగారు మీరు అందరిని అడిగారు కానీ ఏసైనా ఇలా అడగలే అమ్మగారు. అవును సుబ్బి, అవును అమ్మగారు. ఏసయ్య నేను అడగలేదు సుబ్బి. ఏం కదా అమ్మగారు, మీరు ప్రార్థన చేస్తే ఏసై మీ మాట వింటాడు అమ్మగారు. నేను అందరిని ఇక్కడ కూర్చోబెట్టిన, లాస్ట్కి ఏసైనా నేను దూరం దూరం బొమ్మని చెప్పిన. లాస్ట్కి నాకు ఎవరు లేకుండా అయిపోయారు. ఏం కదా అమ్మగారు, మీరు ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు మీ మాట వింటాడు అమ్మగారు. ఒకసారి ప్రార్థన చేయండి అమ్మగారు. సరే అమ్మగారు, చేయండి. ప్రభు అనిపిస్తుంది ఏసయ్య. మా అమ్మాయి మ్యారేజ్ మేము ప్రభు నేను అమౌంట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. మాకేంది ప్రభు, మీరు నా కోసం హెల్ప్ చేయరా ఏసయ్య? మీరు నాకు తోడే ఉన్నారు ప్రభు. ఏసయ్య నీకు ఇస్తుంది. నా కుమార్తె, ఓ నా కుమార్తె మౌనిక, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీవు రాజకీయ నాయకుల మీద, అలాగనే సింగర్స్ మీద, రియల్ ఎస్టేట్ ధనవంతుల మీద, డాక్టర్స్ మీద, యాక్టర్స్ మీద నువ్వు ఆధారపడి ఉన్నావు. నీ సమస్య వారు తీర్చలేరు. నా కుమార్తె మౌనిక, వారేదో గొప్పవారు అనుకుని వారిని ఆశ్రయించావు. వారి వలన ఏ సహాయము నీకు దొరకదు. అది నీకు తెలియదు, నాకు తెలుసు. నీ దీనదశలో నీవు నాకు మొర్ర పెట్టావు. అందుచేత నీ మొర ఆలకించాను, నీ ప్రార్థనకు చెవియొగ్గాను. నీ కుమార్తె వివాహ విషయంలో నీవు ప్రార్థించావు గనుక నేను సహాయము చేయబోతున్నాను. నీ ప్రార్థనే నీవు పొందుకునేటట్టు చేస్తుంది. మౌనిక, కళ్ళు తెరువు, నా వైపు చూడు. నేనే లోకపాపములను మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల, యేసును యేసును యేసును